ఇది సెకండ్ లాక్టేషన్ కదండి. సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్ అండి. ఎన్ని రోజులు టైం ఉంది ఇది ఈనడానికి? దీనికి ఇంకా 15 రోజులు టైం ఉంది. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం వీరలవ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఒకసారి బ్రదర్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. బ్రదర్, ఒకసారి డీటెయిల్ చెప్పండి, మీ అడ్రస్, ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎలా ఉన్నాయి? నమస్తే అండి, ఆంధ్ర తెలంగాణ పాడి రైతులు నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు, మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం ఏర్లాబా డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నానండి. మా దగ్గర 20 గేదెల వరకు ఉన్నాయండి. ప్రజెంట్ అయితే ప్యూర్ మొర A1 టాప్ క్వాలిటీ మొర జాతి గేదెలు, బన్నీ జాతి గేదెలు అయితే మా దగ్గర ఉన్నాయండి. ధరలు ఎట్లున్నాయి ప్రజెంట్? ధరలు వచ్చేసి మన దగ్గర ధరలు స్టార్టింగ్ ధరలు వచ్చేసి ₹1,00,000 నుంచి స్టార్ట్ అయిందండి. 1,50,000 వరకు ఉన్నాయండి. ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే గేదెలు? పాలు 6 నుంచి పూటకి 6 నుంచి 8 లీటర్ వరకు అయితే మిల్క్ అవుతుందండి. రోజు మొత్తం మీద 12 నుంచి 16 లీటర్లు అయితే పాల కెపాసిటీ అయితే మా దగ్గర ఉంది. ప్రజెంట్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా బ్రదర్, ఇప్పుడు ఎట్లున్నాయి కొనుగోలు, ఎట్లున్నాయి ధరలు, ఎట్లున్నాయి? కొనుగోళ్లు బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు ఇది సీజన్ కాదు కాబట్టి ఇప్పుడు కొనుగోళ్లు కూడా చురుగ్గానే ఉన్నాయండి. ధరలు కూడా ఒక గేదె మీద 10 నుంచి 20,000 వరకు కూడా ధరలు కూడా తగ్గు ఉన్నాయి సార్. అంటే సీజన్ అంటే ఇప్పుడు మామూలుగా హై, ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఇట్లా ఉంటది బ్రదర్? అంటే ఫుల్ మార్కెట్ ఎన్ని రోజుల వరకు ఉంటది ఇట్లా? ఇంకా ఈ మంత్ అంతా కొనసాగిద్దండి. ఈ మంత్ నెక్స్ట్ మంత్ అవుతుంటది. ఈ మంత్ అంతా లీస్ట్ లోనే ఉంటుందండి. గేదెల ధరలు తక్కువగానే ఉంటాయి. ఈ మంత్ దాటితే మళ్ళీ ధరలు ఎక్కువ అవుతాయండి. స్టార్ట్ అవుతుందా? ధరలు పెరుగుతాయండి మళ్ళీ. అంటే ఈనుకలు తక్కువ వస్తాయి అప్పుడు ఈనుకలు తక్కువ వస్తాయండి. సూడి గేదెలు తక్కువ ఉంటాయండి, ఎక్కువ ఉండవు. ఎక్కువ తగ్గుతా వస్తాయండి. ఇక్కడ నుంచి ఇప్పుడు పెరుగుతాయండి, తర్వాత తగ్గుతాయండి. ఇప్పుడు నిండు సూడి గేదెకు పాడి గేదెకు మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుంది? అంటే రేట్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఇప్పుడు నిండు సూడి గేదె ఉంది, పాడి గేదె ఉంది. నిండు సూడి గేదె మీ దగ్గర ఒక 10-15 రోజులు ఈయన గేదెలే కదా ఉండేది. అవునండి. ఈ పాడి గేదెలు అంటే ఈయన ఒక వారం 10 రోజులు జున్ను పాల మీద ఉంటాయండి. ఉండవరండి. గేదంటూ ఈనేసిందంటే రైతులు ఎవరో ఒకరు చుట్టుపక్కల రైతులు ఎవరో తోలుకెళ్ళిపోతారండి, కొనుక్కుని తీసుకుని వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంటుంది బ్రదర్? దానికి మధ్యలో సేమ్ ఈక్వల్ రేట్ ఉంటుంది, లేకపోతే కొంచెం ఏది తక్కువ ఉంటుంది రేటు? నిండు సుడిగా తక్కువ ఉంటుందా, పాడిగే తక్కువ ఉంటుందా? రేట్ అలాగే ఉంటుందండి, బరిని బట్టి ఉంటుందండి. శివుడు ఈనేసిన తర్వాత ముందన్నా బరిని బట్టి ఉంటుందండి. బరిని బట్టి ఉంటుంది, గేదెని బట్టి ధర ఉంటుందండి. సో దానికి పెద్ద డిఫరెన్స్ అయితే గేదె మీద డిపెండ్ అయి ఉంటది. గేదె మీద డిపెండ్ అయి ఉంటుందండి. అది ఈనేసిన తర్వాత ఈయనకు ముందన్నా ఒకటే ధర అండి. దానికి వ్యత్యాసం ఏమి ఉండదు. ఎక్కువ మనం ఫామ్ లో ఏంటంటే ఈని గేదెలు వెళ్తున్నాయండి, అలాగే సూడి గేదెలు. ఇవి రెండు సిరిసాకం వేసుకుంటారండి. ఎవరైనా ఒక 10 గేదెలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా అనుకున్నారు అనుకోండి, అవి ఒక 5 తీసుకెళ్తున్నారండి. మీరు కూడా అదే చెప్తారా? మేము కూడా అలా చెప్తాండి. కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకైతే మేము ఇదే చెప్తాం. ఏంటంటే సూడి గేదెలు కొన్ని, పాడి గేదెలు సిరిసాకం అవన్నీ 6 తీసుకుంటే ఇవే 3, అవే 3. 10 తీసుకుంటే ఇవి ఒక 5, అవి ఒక 5. అలాగే చెప్తామండి మేము కూడా. అంటే ఒకేసారి సూడి గేదెలను పట్టుకెళ్ళిన ఇబ్బంది, ఒకేసారి పాడి గేదెలను పట్టుకెళ్ళినా ఇబ్బంది అండి. వాళ్ళు మెల్లగా పికప్ అవడానికి అవకాశం ఉంటుందండి. కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకైతే మేము ఇదే ప్రిఫర్ చేస్తాం. బ్రదర్, ఇప్పుడు చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా రమ్మంటుంటారు. అంటే డైరెక్ట్ వస్తే లాభం ఏంటి బ్రదర్? అంటే ఇప్పుడు మీరు ఉంది, మీ వీడియో నెంబర్ చూసుకొని డైరెక్ట్ వచ్చేయండి, మీకు గేదె రేటు తగ్గుతుంది అనేసి అంటారు. డైరెక్ట్ వస్తే అట్లా నిజంగానే గేదె రేటు తగ్గుతుందా? నిజంగా తగ్గుద్దండి. డైరెక్ట్ గా వస్తే అనుకోండి, నా ఫామ్ దగ్గరికి డైరెక్ట్ గా వస్తే నన్ను అప్రోచ్ అయ్యి నాకే వచ్చారు అనుకోండి, నాకు అప్రోచ్ అవుతే నేను వాళ్ళకి డైరెక్ట్ గా ఇవ్వగలుగుతాను. నేను డైరెక్ట్ గా తోలుకొచ్చి నేను రైతు దగ్గర తోలుకొచ్చుకుంటానండి. ఆ రైతు దగ్గర నేనే ఇస్తానండి. ముందు నేను 4-5 నెలల శివుడిగా రైతుకి ఇస్తాను. ఆ రైతుకి మళ్ళీ ఎంతో కొంత ధర వేసి నేను మళ్ళీ నేనే తోలుకొచ్చుకుంటాను. ఆ ధర మీద నాకు డైరెక్ట్ గా వచ్చాడు అనుకోండి, నాకు ఆధారాన్ని నాకు ఎంత అయిందో చూసుకుని డైరెక్ట్ గా వెళ్ళి ఇదే రైతుకి మళ్ళీ ఏమైనా కుదురుద్దండి. లేదా మధ్య బోకర్లను ఎవరైనా బోకర్లను ఎండ పెట్టుకుని వచ్చి తీసుకుని వచ్చారు అనుకోండి, వాళ్ళ మమ్మల్ని కమిషన్ అడుగుతారు. వాళ్ళకి మేము కమిషన్ ఇవ్వాలంటే మళ్ళీ ఈ రైతుకే వేసి ఈ గేదె మీద వేసేవాళ్ళం. మళ్ళీ మేము ఎక్కడి నుంచి ఇస్తాం? సో ఏంటంటే ఎవరైనా సరే వచ్చేవాళ్ళంటే ఎవరిని పిలుచుకొని, అంటే ఇక్కడ ఉండే లోకల్ పీపుల్ ఎవరైనా సరే బ్రోకర్ ఎవరిని పిలుచుకోరాకుండా డైరెక్ట్ రమ్మని, డైరెక్ట్ గా వస్తేనే నేను ధర తగ్గించగలుగుతానండి. ఓకే, చూద్దాం ఒకసారి గేదెల ధరలు కూడా చూద్దాము. బ్రదర్, ఇట్లా ఎన్ని అయితే గేదెలు ఉన్నాయి బ్రదర్ ఇప్పుడు మొత్తం ప్రెజెంట్? మన దగ్గర ఫస్ట్ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్ ఉన్నాయండి. అంటే ఫస్ట్ మాక్సిమం తయారు కదా బ్రో? మేము ఫస్ట్ ఎక్కువ తీసుకురావండి. ఫస్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వం, సెకండ్ లాక్టేషన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఫస్ట్ లాక్టేషన్ ఎప్పుడో కానీ తీసుకురాము. అవి మంచి బుర్ర ఇన్ని మంచి హెవీ సైజ్ గేదె కావాలంటే మీరు తీసుకొస్తాను. మంచి బ్రీడ్ గల గేదె అయితేనే తీసుకొస్తాను ఫస్ట్ లాక్టేషన్. ఏదంటే అన్ని కూడా సెకండ్ లాక్టేషన్ తీసుకొస్తామండి. ఎక్కువ శాతం మన దగ్గర ముర్రా ఉంటాయండి, తర్వాత బన్నీ ఉంటాయండి. జాఫరాబాదీ క్రాసింగ్ తక్కువగా వస్తుంటాయండి అప్పుడప్పుడు మన దగ్గరికి. అవి ఎక్కువ ఏం కాదండి, అవి బాగా తక్కువగా ఉంటాయి. ఈ గేదె గురించి చెప్పండి బ్రదర్. ఇది 2వ ఈత గేదండి. ఇది 2 రోజులు అవుతుందండి. 2 days అవుతుందండి. 2 days అవుతుంది. ఎన్ని అవుతున్నాయి జున్ను పాలు? జున్ను పాలు ఇప్పుడు దీన్ని 7 పిండేవండి. 7 పిండేవండి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 7 పూటకి 7 రోజుకు 14 బ్రదర్ 13 ఇస్తుందా ఇప్పుడు ప్రెసెంట్?
ఫస్ట్ తీత 7 లీటర్లు ఇచ్చిందండి. ఆ, సెకండ్ తీత 4 లీటర్లు ఇచ్చిందండి. ఓకే ఇది ఒళ్ళు ఆరాలండి. ఇది పాల్లో పడాలంటే ఇది 10 రోజులు టైం పడుతుందండి. ఓకే. ఇది ప్రెసెంట్ 10 రోజులు టైం పడుతుంది. పూటకి 8 లీటర్లు పాలు అవుతుందండి. రోజు మొత్తం 16 లీటర్లు తగ్గకుండా అవుతుందండి. ఇప్పుడైతే 11 ఉన్నాయి. ఇప్పుడైతే 11 అంటే జున్ను పాలండి. నేను అదే చెప్పింది మీకు జున్ను పాలు చెప్పానండి. జున్నుపాల. 2 పూటలు పాలు తీసామండి. ఓకే. జున్ను పాలు చెప్పాను మీకు. ఉమ్, ఇది రోజు మొత్తమే 16 లీటర్లు తక్కువ ఇవ్వదండి. మంచి హెవీ సైజ్ గేదండి. ఇది ఓకే. ప్యూర్ మొర అండి. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది జాఫ్రాబాడీ క్రాసింగ్ అండి. ఇది జాఫ్రాబాడీ క్రాసింగ్. ఎన్ని రోజులు బ్రదర్ ఇట్లా ఇది ఇంకా వారం రోజులు టైం ఉందండి. వారం ఈ టైం. వారం రోజుల్లో డెలివరీ అయితే అవుతుందండి. ఇది చూపించండి. మంచి సైజు కలిగేదండి. ఇది అది ఎంత పడుతుంది బ్రదర్? ఇది ఎంత పడుతుంది బ్రదర్? ఇది ఇందాక చెప్పింది ఇదండి. ఆ. ఇది మొరాలండి. అది రేట్ ఎంత పడుతుంది? ఇది 1,40,000 పడుతుందండి. 1,40,000. ఇది బ్రో జాఫరాబాద్ క్రాస్ అన్నారు. ఇది 1,20,000 పడుతుందండి. 1,20,000. 1,20,000 అండి. ఇది ఎక్స్పెక్టేషన్ ఎంత పడుతుంది? ఎన్ని లీటర్ వరకు పాలు ఇస్తుంది ఇది? ఇది పూటకు వచ్చేసి 8 లీటర్లు ఇస్తుందండి. రోజు మొత్తం మీద 16 లీటర్లు. ఓకే. తగ్గితే కనుక ఎక్కితే కనుక ఒక 14 గ్యారెంటీ అవుతుంది. ఓకే. 14 అయితే మంచిగా తక్కువ లేకుండా అవుతుంది. మీరు చెప్పిన దానికంటే 1 లీటర్ తక్కువ పెట్టుకోవడం. 1 లీటర్ అటు ఇటు అవుతే అవుద్దండి. ఏమి మొత్తం కరెక్ట్ గా మనం కూడా చెప్పలేం కానీ ఒక 14 లీటర్లు అలా వేసుకోండి. వీళ్ళ దగ్గర ఒకటి మినీ జాతి గేదె కూడా ఉంది. బాగా మంచి హెవీ సైజ్ ఉంది గేదె అయితే. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. బ్రదర్ ఎన్ని అయితే గేదె ఉంటుంది బ్రదర్? ఇది సెకండ్ లాక్టేషన్ గేదండి. సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్ అండి. ఎన్ని రోజులు టైం ఉంది ఇది ఈనడానికి? దీనికి ఇంకా 15 రోజులు టైం ఉందండి. 15 రోజులు టైం ఉంది. 15 డేస్ టైం ఉందంట. మినీ జాతి హెవీ సైజ్ గేదె. రేట్ ఎంత చెప్తున్నారు బ్రదర్ ఇది? రేటు 1,40 చెప్తున్నాం. 1,40. ఎన్ని లీటర్ వరకు పాలు ఇవ్వచ్చు బ్రో? ఇది పూటకు వచ్చేసి 8 లీటర్ వరకు పాలు అవుతుంది. రోజు మొత్తమే 16 లీటర్లు అవుతుంది. ఓకే. చూసుకోవచ్చు. సైజ్ కూడా చూడవచ్చు. రేటు ఫిక్స్ అయితే ఏం కాదు. వచ్చి చూసి చెక్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది ప్యూర్ మోర్ అండి. రూపాయి రింగ్ అంటాం చూడండి. మంచి రింగ్ పేయండి. దాని హెడ్ చూపించండి ఒకసారి. మంచి రింగ్ పేయండి. ఒరిజినల్ మొర అండి. ఇంక ఇది నేను చూసుకోగలదు. మంచి హెవీ సైజ్ గేది కండి. ఓకే. చూపించండి. చూడండి. ఇది కూడా 3-4 రోజులు టైం ఉందండి. ఇంకా అది కచ్చగట్ట వదిలేసిందండి. ఇది పూటకి 9 లీటర్లు పాలు అవుతుంది. 9 అండి. రోజు మొత్తమే 18 లీటర్లు పాలు అవుతుంది. మంచి హెవీ సైజ్ కలిగేదండి. దాని పొద్దుకు చూపించారా? చూపించా. ఎంత రేట్ అయితే చెప్తున్నప్పుడు? అది రేటు 1,40 పడుతుంది. 140 అండి. చూసుకోవచ్చు. 140 చెప్తున్నారు. ఫిక్స్ అయితే ఏం కాదు. మాట్లాడుకోవచ్చు. ఎన్ని అయితే 2 అయితే? అది సెకండ్ లాక్టేషన్ అండి. తీసుకొచ్చి కూడా సెకండ్ ఫస్ట్ లాక్టేషన్ తీసుకొస్తామండి. ఎక్కువ సెకండ్ లాక్టేషన్ ఉంటాయండి. నెక్స్ట్ ఇది చెప్పండి. ఇది కూడా మొర్ర అండి. ఇది కూడా వారం రోజులు సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్ వారం రోజులు సమయం ఉంది. ఇంకా ఇది 6 అవుతుందండి పాలు. ఇది 6 అవుతుంది పాలు. రోజు మొత్తమే 12 లీటర్లు అవుతుంది. రేట్ ఎంత ఉంది? ఇది 1,20,000 అండి. 1,20,000. 1,20,000 చెప్తున్నారు. నెక్స్ట్ ఇది తొలిత. మేము చెప్పేవి కూడా ఫిక్స్డ్ రేట్లు కాదండి. మాట్లాడుకోవచ్చండి. మేము చెప్పిన రేట్ ఏది కూడా ఫిక్స్డ్ కాదండి. వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చండి. తొలిత పే అన్నారు. ఇదేనా? ఇది తొలిత పట్ట అండి. ఇది ప్యూర్ మోర్ అండి. దాన్ని బుర్ర చూపించండి. దాని తల హెడ్ హౌస్ చూపించండి. అలా మంచి రింగ్ పే అండి. ఇది తొలిసూరు పట్ట అండి. మంచి కుదురుగలిగేదండి. తొలిసూటి పడ్డా. ఎంత చెప్తున్నా బ్రదర్ ఇది రేటు? ఇది రేటు వచ్చేసి 1,20 చెప్తున్నాం అండి. 1,20. ఎన్ని రోజులు టైం ఇది? ఇది వారం రోజులు టైం ఉంది. వారం రోజులు టైం ఉంది. ఎన్ని వరకు పాలు ఇవ్వచ్చు బ్రదర్? ఇది పూటకు వచ్చి 5 లీటర్లు పాలు అవుతుందండి. పూటకు 5 గ్యారెంటీగా అవుతుందండి. అంటే ఇప్పుడు ఈ గేదె వచ్చేసి మీకు బాగా ఫుల్ ఫ్లెడ్జ్ పాలు ఇవ్వాలంటే 2 ఈతలు ఇస్తుందా బ్రదర్? 2 ఈతలో పాలు పెరిగిపోతాయండి. 2 ఈతలో 8 తగ్గకుండా అవుతుందండి. 2 ఈత వచ్చేటప్పటికి ఇది 8 లీటర్ల పాలు తగ్గదండి. ఫస్ట్ కొంచెం తక్కువ. ఫస్ట్ ఈత అయితే కొంచెం తక్కువ అవుతుంది. మన రైతు సరిగ్గా మేపుకుని దానా పెట్టుకుంటే 2 ఈతలో 12 లీటర్ల వరకు పిండేస్తాడు. ఫస్ట్ ఈతలోనే. ఓకే. 2 ఈత వచ్చి లైన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది తెల్లవారుజామున ఈనిందండి. ఈరోజు మార్నింగ్. ఈరోజు తెల్లవారుజామున. ఇది బన్నీ జాతి కదండి. ఎంత చెప్తున్నా బ్రదర్? ఇది 1,30 చెప్తున్నాం అండి. 1,30. దానికి కాఫ్ ఇది చూడొచ్చు. కాఫ్ కూడా మై వేయాలండి. ఇంకా పాలు కూడా పెరగలేదు. ఇది ఎన్ని వరకు ఇవ్వచ్చు బ్రదర్ పాలు? ఇది 8 అవుతుంది. 8 అవుతుంది. మినిమం అంటే మీ డైరీలో ఉన్నటువంటి 5 లీటర్లు ఇస్తాయి బ్రదర్ మినిమం పాలు? మినిమం 5కి తక్కువ అయితే మేము తోలుకే రావండి. మేము తీసుకోం. తొలి ఈత పట్టా కాబట్టి దాన్ని తీసుకొచ్చాం కానండి. మినిమం 12 లీటర్ల గ్యారెంటీ లేదే మేము ఫామ్ లోకి గేదెలను అయితే తోలుతాం. దీని గురించి చెప్పండి బ్రదర్. ఇది నేను పొద్దుటి ఇది ఇది బన్నీ జాతి గేదండి. ఓకే. ఎన్ని 8 అవుతున్నాయండి. 8 అవుతుంది. దీన్ని మీ జున్నుపాలు తీసామండి. 8 తీసామండి.
తర్వాత 4 తీసేవండి రెండో తీత. ఓకే. ఎన్ని వరకు పాలు ఇచ్చు బ్రదర్? ఇది పాలంటే మొత్తం ఇది పాలు 8 అవుతుంది. 8 అవుతుంది. రేట్ ఎంత చెప్తున్నారు ఇది? ఇది రేట్ వచ్చేసి 1.20 అండి. 1.20. 1.20 చెప్తున్నాను. 1,20,000 చెప్తున్నారు. రేట్లు అయితే ఫిక్స్ అయితే ఏమి ఉండదు. మీరు ఇక్కడికి వచ్చి పాలు ఏముండదు. 2 పూటలు చూసుకోవచ్చు బ్రదర్ పాలు. 2-3 పూటలు ఉండి చూసుకోవచ్చండి. మేము వచ్చే వాళ్ళకి పాడి గేదెలు తీసుకునే వాళ్ళకి రైతులకు ఒకటే చెప్తున్నాము, మీరేం కంగారు పడకుండా వచ్చి 2-3 పూటలు మేము పాలు తీస్తాం మేము కళ్ళ ముందే. ఆ పాలు చూసుకుని తోలుకెళ్ళచ్చు. మీరు అప్పుడు దాకా ఉండడానికి రూమ్, ఫుడ్, అకామిడేషన్ అన్ని కూడా మేము చూసుకుంటాం. మీకు అటువంటి ఏ ఇబ్బంది కూడా ఉండదు. నెక్స్ట్ ఈ గేదె ఇది 4 మొర అండి. ఇది కూడా రూపాయి రింగ్ అండి. ఎంత చెప్తున్నావు బ్రదర్? ఇది మంచి సైజు కలిగేదండి. రేట్ ఎంత చెప్తున్నావు? 1.20 చెప్తున్నాం అండి. 1.20. ఎన్ని అవుతుంది? 2 అవుతానా? ఇది 2 అవుతండి. పాలు ఎన్ని ఇస్తుంది బ్రదర్? ఇది అంటే ఇన్న తర్వాత ఇది ఇంకా 15 రోజులు టైం ఉందండి. 15 రోజులు టైం. కచ్చగడ చేయాలి ఇంకా. ఇది 15 రోజులు టైం ఉందండి. 15 days టైం ఉందంట దీనికి. 2 అవుతాయి కదా. ఎక్కువ వచ్చేసి ప్రజెంట్ ఫామ్ లో అన్ని 2 అవుతున్నాయి. ఒకటైతే మీకు తొలిసూటి పడ్డ ఉంది, ప్యూర్ ముర్రా జాతి పడ్డ. ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా చూసి చెక్ చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు బ్రదర్. ఇక్కడ గేదెలు కొనుగోలుకి మీకు గ్యారంటీ ఏముంటుంది బ్రదర్? సార్ మన దగ్గర గేదెలు తీసుకున్న వాళ్ళకి మేము చెప్పిన పాలు పిండకపోయినా, మేము అన్నాకాడ పాలు ఇవ్వకపోయినా, ఒకవేళ సూడి గేదెలు తీసుకుంటే అట్లా బుడ్లమై వచ్చినా, రొమ్ము సమస్యలు వచ్చినా పూర్తి గ్యారంటీ మాదేనండి. ఎటువంటి డిఫెక్ట్ వచ్చినా కూడా ఒకవేళ రైతులు తీసుకున్న తర్వాత వాళ్ళు మనకి మేము గ్యారంటీగా ఏ డిఫెక్ట్ రాదు మా దగ్గర గేదెలకి, అవన్నీ చూసుకుని తీసుకొస్తుందో. ఒకవేళ పొరపాటున వచ్చినా కూడా పూర్తి బాధ్యత మాదేనండి. ఒకవేళ వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత ఇటువంటి డిఫెక్ట్లు ఏమైనా వచ్చిందా మాకు రిటర్న్ గేదెని ఇచ్చేస్తే మరో గేదెని వాళ్ళకి ఇస్తామండి. ట్రాన్స్పోర్ట్ ఉంటుంది బ్రదర్ ఇక్కడ కొంటే? ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే కనుక మన సెట్ లోనే ఒక 5 నుంచి ఒక 6 గేదెలు ఎన్ని ఎక్కువ తీసుకున్నా 5 తగ్గకుండా తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఎక్కడ దాకా కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం. లేదు 2 లేదా 3 తీసుకుంటే డీజిల్ పెట్టుకుంటే సరిపోతుంది అన్న. వాళ్ళు వెహికల్ అయితే నా వెహికల్ పంపిస్తాను, డీజిల్ వరకు పెట్టుకుంటే వాళ్ళు సరిపోతుంది. ఓకే. ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకొని చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు. ఎవరిని పిలుచుకురాకుండా మీరే డైరెక్ట్ వస్తే గేదెల రేట్ అయితే తగ్గుతుందంట. కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.